హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. ఈ వీడియో ఇప్పటిదైతే కాదు, అంటే ఈ మధ్య కాలంలో నేను షూట్ చేసిన వీడియో అయితే కాదు, నా డైలీ రొటీన్లో ఒక వీడియో అన్నమాట ఇది. సో చాలా రోజుల నుంచి వీడియో అలా ఉండిపోయింది. నేను పోస్ట్ చేద్దాం అనుకుంటూ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఎడిట్ చేయకుండా అలా వదిలేశాను. ఇన్నాళ్ళకి ఈ వీడియో నాకు పోస్ట్ చేయడానికి అయింది. ఎనీవే, ఇప్పటికైనా పోస్ట్ చేస్తున్నాను. ఎండాకాలం వచ్చింది అంటే చాలు టిఫిన్స్ అవి తింటే కొంచెం దాహంగా ఉంటుంది, లేకపోతే వెయిట్ చేస్తుంది అని అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు మనం ఎక్కువగా ప్రిఫర్ చేసేది పెరుగన్నం కదా. నార్మల్ గా అయితే పెరుగన్నం మనం ఎలా తింటాం, అన్నంలో కొంచెం పెరుగు వేసుకుని, సాల్ట్ వేసుకుని, కొంచెం వాటర్ వేసుకుని కలిపేసుకుని తినేస్తాము. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఎందుకంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. అండ్ పెరుగన్నం తినలేని వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు. కొంచెం అన్నంలో పెరుగు ఎంత అయితే తీసుకుంటామో పాలు కూడా అంతే తీసుకుని సాల్ట్ వేసి కలిపేసుకుని వెంటనే తినేయచ్చు. లేదా లంచ్ టైమ్ లో తినాలన్నా కూడా ఇంకా బాగుంటుంది. మా సహస్రకి అయితే ఇలా కలిపి పెట్టిన పెరుగన్నం చాలా చాలా ఇష్టం. నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా సహస్ర బాబు గడు స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత అత్తయ్య మేమందరం కలిసి ఒక ప్లేస్ కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ బాబు కనిపించాడు. అసలు మ్యాటర్ ఏంటి అంటే, ఈ బాబుని ఎందుకు చూపిస్తున్నాను అనేది మీరు క్లియర్ గా చూడండి. మేము వెళ్ళిన చోటుకి ఈ బాబు కూడా వచ్చాడు అనమాట. అంటే పక్కనే అనుకుంటాను, ఈ బాబు వాళ్ళ షాప్ ఏదో ఉంది వాళ్ళ అమ్మమ్మది. ఈ బాబు ఫోన్ ఎక్కువ చూడడం వల్ల తనకు తానే మాట్లాడుకోవడం, ఏదేదో అలాగా తనలో తను మాట్లాడుకుంటూ, సైగలు చేసుకుంటూ, ఎవరిని చూసినా హలో అని అనడం, ఇలాంటివన్నీ చేస్తున్నాడు. బాబోయ్ అని అనిపించింది అనమాట. పిల్లలు ఫోన్ చూసి ఎంత చెడిపోతున్నారు, ఎంత వాళ్ళ హెల్త్ దెబ్బతింటుంది అని చెప్పడానికి నాకు ఇది ఒక ఎగ్జాంపుల్ అని అనిపించింది. చూస్తున్నారు కదా మీరు వీడియోలో, వాడు ఏం చేస్తున్నాడో ఏంటో అన్నీ నేను క్లియర్ గా షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. దయచేసి పేరెంట్స్ ఎవరు కూడా పిల్లలకి ఎక్కువగా ఫోన్ ఇవ్వద్దు. ఈ అబ్బాయిని నేను అత్తయ్య వాళ్ళందరూ కలిసి చాలా సేపు అబ్జర్వ్ చేసాము. దగ్గర దగ్గర ఒక గంటన్నర. అయినప్పటికీ కూడా అదే పని ఇంకా అలాగే చేస్తూ ఉన్నాడు అనమాట, ఫోన్ చెవి దగ్గర పట్టుకుని. ఇంకా ఫైనల్ గా దగ్గరికి వెళ్ళి ఏ ఊరు ఏంటి అని అడిగితే ఏవేవో ఊర్లు చెప్పాడు. వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు అంటే, వాళ్ళ అమ్మ లేదు, చనిపోయిందని చెప్పాడు. వాళ్ళ నాన్న లేరు, కాసేపేమో చనిపోయాడు, కాసేపేమో ఉన్నాడని చెప్తున్నాడు. వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటున్నారంట వాళ్ళ చెల్లి ఇద్దరును. సో ఇంకా ఫైనల్ గా ఫోన్ అయితే చూసి ఇలా అయిపోయాడని అయితే అర్థమైంది. ఈ ఫోన్స్ వల్ల పిల్లల మీద ఎంత ప్రభావం పడుతుందో అసలు దాన్ని వర్ణించడానికే మాటలు లేవు. సరే కదా కొంతసేపు చూస్తారని ఇచ్చిస్తే ఇంకో ఎలా తయారవుతున్నారు. వాడు కళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బ్లాక్ గా డార్క్ సర్కిల్స్ చూసుంటాడు. వదిలేస్తున్నాను. మీ అమ్మ ఏం చేస్తారు? అమ్మ నాన్న, నువ్వు నాన్నమ్మ దగ్గర ఉంటావా? చూసారు కదా బాబు ఏం మాట్లాడుతున్నాడు ఏంటి, వాడి బిహేవియర్ ఎలా ఉంది అనేది. వాడి జీవితం మీద ఆ ఫోన్ ప్రభావం ఎంత వరకు పడిందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఆయన చూసి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఫోన్ అడిగితే ఒక్కటే భయం వేసింది అనమాట. అసలు ఏమైపోతుంది ఈ పిల్లలు, అసలు ఫోన్ కి ఎందుకు ఎంత అడిక్ట్ అయిపోతున్నారా బాబు అని అనిపించింది. ఇంట్లో వాళ్ళు ఏమో స్లోగా కంట్రోల్ చేద్దాంలే, ఏం కాదు, ఒకేసారి కంట్రోల్ చేయాలన్నా సరే పిల్లలకి అది చాలా ఇంపాక్ట్ పడిపోద్దని చెప్పారు. సో అలానే అనుకున్నాము. ఇంకా ఈవినింగ్ పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోగానే మేమైతే శైలనగర్ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము. రాజువాక శైలనగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ గుడి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదనమాట. ఎందుకంటే చాలా తక్కువ టైంలోనే ఎక్కువ ఫేమస్ అయిన టెంపుల్స్ లో ఇది కూడా ఒకటి అనమాట. శైలనగర్ తిరుమల బాలాజీ టెంపుల్. మనం దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటాం కాబట్టి ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి పక్కన చెప్పుల స్టాండ్ ఉంటుంది, అక్కడ చెప్పులు పెట్టేసుకుని కాళ్ళు కడిగేసుకుని
ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే. వెళ్ళే దారిలో ఇక్కడ చాలా మంది మనకి అంటే గుడిలో సేవ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇలా నామాలు పెడుతూ ఉంటారు. అంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అక్కడ ఎప్పుడు సేవ చేయడానికి ఎంతో కొంతమంది, అది కూడా సాటర్డేస్ లో అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారన్నమాట ఆ స్వామివారికి సేవ చేసుకోవడానికి. మేము వెళ్ళేసరికి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా మంది కూడా వచ్చున్నారు. పూజ అవుతున్నప్పుడు దగ్గర నుంచి చూడడానికి అందరికీ అవ్వదు కాబట్టి ఇలా స్క్రీన్స్ అయితే పెట్టడం జరిగింది 2-3 చోట్ల. సో చక్కగా పూజని మనం చూడొచ్చు. పిండితో ప్రమిది చేసి దానిలో దీపం పెడితే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అంట. టైంలో అయితే వెళ్ళాను కానీ నైట్ టైంలో వెళ్ళడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం. చాలా మంది ఉన్నారు గుడి చుట్టూ. అంటే స్క్రీన్స్ పెట్టారు కాబట్టి మేమున్న దగ్గర నుంచి నేను చూపించగలిగాను. అలాగే ఇప్పుడు లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి హారతి ఇస్తున్నారనమాట. అంటే తిరుపతిలో ఎలా అయితే చేస్తారో ఇక్కడ కూడా అలానే పూజలు అభిషేకాలు అన్ని చేస్తున్నారు. ఆ ఏడుకొండల వాడిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత కాసేపు కూర్చున్నాము. ఇంకా ఇక్కడ ప్రతి శనివారం వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒక టిఫిన్ అయితే కంపల్సరీగా పెడతారనమాట. చూస్తున్నారు కదా ఎంత మంది ఉన్నారో. ప్రతి సాటర్డే ఎంత మంది వస్తే అంత మందికి కూడా ఇక్కడ టిఫిన్స్ అయితే వీళ్ళు పెడుతూ ఉంటారంట. సో మేమైతే నైట్ టైం వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగా అనిపించింది అనమాట. నైట్ టైము ఆ టెంపుల్ వైబ్ అనేది చాలా డెవోషనల్ గా అనిపించింది. మనసుకి పీస్ఫుల్ గా ప్రశాంతంగా అనిపించింది. వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను, ఈ వీడియో ఇప్పుడుదైతే కాదు, ఎప్పుడుదో తవ్వకాల్లో బయటపడ్డ వీడియో అన్నమాట. అది ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను. నేను ఎందుకు అన్నాను అంటే గుడి ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. కొత్తగా కళ్యాణ మండపం, ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ కడుతున్నారనమాట. ఈ గుడి కంటే ఇంకొంచెం పక్కనే అది కూడా గుడి కానుకునే ఉంటుంది. మీరు ఇప్పుడు వెళ్ళుంటే గనక ఇవన్నీ ఇంకా బాగా చూడొచ్చు. మేము అది కడుతున్నప్పుడు వెళ్ళాం కాబట్టి నేను చిన్నగా వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇంకా మేము టిఫిన్స్ చేసి కాసేపు వచ్చి అక్కడ కూర్చుని ఉన్నాము. చాలా మంది ఆ నామస్మరణ చేసుకుంటూ ఆ స్వామివారిని తలుచుకుంటూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అనిపించింది. అటు ఆ దేవుడి సన్నిధిలో కూర్చుని ఆ ప్రసాదం తిన్నాము, ఆ దేవుడిని నామస్మరణ చేసాము, ఆ పూజ కళ్ళారా చూసాము అన్న ఫీల్ ఉంది. మనసుకు తెలియని ఒక ఆనందం కలిగింది అనమాట. ఇక్కడ ఉన్న కొంతసేపు మనం బేసిక్ గా గుడికి వెళ్తే అన్నీ మర్చిపోతాం కదా, అక్కడ ఉన్న వాతావరణం అన్ని చూసుకుని. సో ఇంకా ఫైనల్ గా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అండ్ ప్రతి సాటర్డే మనకు టైం ఉంటే గనక మన పిల్లల్ని తీసుకుని హస్బెండ్ తీసుకుని ఇలా గుడికి వెళ్ళాము అంటే గనక అటు డెవోషనల్ గా ఇటు ఫ్యామిలీకి మనం టైం ఇచ్చినట్టుగా కూడా ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా సరే మీకు టైం ఉంటే ఇలా ట్రై చేయండి, బాగుంటుంది ఇక్కడ టెంపుల్ అయితే. మాకు దర్శనం అయ్యి టిఫిన్స్ చేసి ఇంటికి వచ్చేసరికి 9:15 అలా అయింది. అప్పటికే ఇంకా లైన్స్ చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఉందో. వీళ్ళందరూ కూడా ఆ స్వామివారి దర్శనం కోసం ఉన్న వాళ్ళే. ఆ చివరికి ఉంది. సో వీళ్ళందరూ ఎప్పుడు అవుతారో ఏంటో కూడా తెలియదు. ఆల్మోస్ట్ ఇంక 10 అయిపోద్దేమో అనుకుంటా. మధ్య కాలంలో అయితే నేను వెళ్ళలేదు కానీ ఇంకా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఎక్స్టెన్షన్ అది చాలా బాగుంది. అప్పటికంటే గుడి ఇంకా ఇప్పుడు చాలా బాగుందన్నమాట. సేమ్ ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా అయితే ఉంటారో అలానే ఉంటారు. దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చు.
సో చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఎవరైనా చూడకపోతే గనక ఎప్పటికీ వెళ్లి చూడండి, దర్శనం చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇది నా డైలీ రొటీన్ లో ఒక రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎంతవరకు ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక్కటే కాదు, ఇంకా ఎలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే వెళ్ళి ఆ వీడియోస్ అన్ని చక్కగా చూడొచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్